దేవునికి స్తోత్రం. 280 రోజుల ప్రార్థనల ముగింపు కూడిక 280 రోజుల ప్రార్థనల ముగింపు కూడిక అక్టోబర్ 7, 2024 సాయంత్రం 5 గంటల నుండి. స్థలం ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరం, ఆర్ఎన్ఆర్ నగర్, గాజుల రామారం. అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు, గొప్ప దేవుడు నాయన, చాలిన దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు తండ్రి. పరలోకమునే విడిచిపెట్టి మా కొరకు భూలోకములోనికి వచ్చిన దివ్య ప్రేమ నాయన. నీలాంటి ప్రేమ ఈ లోకంలో మాకు ఎక్కడ దొరకదు తండ్రి. నీకు స్తోత్రం. అలాంటి విలువైన ఘనమైన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమలో మమ్మల్ని స్థిరులు చేసే వందనాలు. ఈ సమయంలో నాతో మాతో మాట్లాడమని యేసునామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరొక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఫోన్ చేస్తున్న ప్రతి ఫోన్ కాల్ మేము రిసీవ్ చేసుకుంటున్నామని మేము నమ్ముతున్నాం. కొంతమందికి నేను మరలా వారి మిస్డ్ కాల్స్ చూసి మరలా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీరు ఎంతో సంతోషిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీతో ఫోన్లో మాట్లాడమే కాదు ప్రియులారా, మీరు చెప్పిన ప్రతి ప్రార్థన అవసరతను బట్టి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు నిశ్చయముగా మనలందరినీ ఆశీర్వదించాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆయన కృప మన మీద ఎల్లవెల్లా ఉంటుందని నమ్మి నేను దేవుని స్తుతిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 18వ కీర్తన 6వ వచనంలో ఒక మంచి మాట రాయబడిందండి. 18వ కీర్తన 6వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో జొచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ మాట చదువుతున్నప్పుడు అమితమైన ఆనందం కలుగుతుంది. అదేంటంటే భక్తుడు అంటున్నాడు, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలోకి వెళ్ళిపోయింది అంటున్నాడు. ఆయన చెవులలో జొచ్చెను. అందుకే మనం ఆరాధించే దేవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడు, చలించే దేవుడు, సజీవుడు, మన ప్రాణప్రియుడు, మన విమోచకుడు, మన యేసునాథుడు, సజీవుడైన దేవుడు. దావీదు అంటున్నాడు, నా కష్టకాలంలో, నా నష్ట సమయంలో, నా దుఃఖ సమయంలో, నా వేదన సమయంలో నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే నా మొర దేవుని చెవులకు చేరింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న మన జీవితంలో ఈ మాటను బట్టి ఎనలేని ధైర్యం తెచ్చుకోవాలి. నీ శ్రమలో ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వు ప్రార్థన చేయి. మన మొర ఆలకించే దేవుడు ఉన్నాడు. నీ ప్రార్థన వ్యర్థమైపోదు, అది దేవుని సన్నిధికి చేరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు చూడండి ఎలాంటి పరిస్థితుల మధ్యలో ప్రార్థన చేశాడో ఇక్కడ చాలా చక్కగా రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనం చూడండి, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. శత్రు భయము చేత ఉన్నప్పుడు కృంగిపోకుండా, సోలిపోకుండా, భయపడకుండా, కలవరపడకుండా శత్రువులపైన జయమిచ్చే దేవునికి ప్రార్థన చేశాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది శత్రువులను బట్టి భయపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. అమ్మ వాళ్ళు నాకేం చేస్తారో, హాని చేస్తారేమో. దురాత్మ సంబంధమైనటువంటి శత్రువైనా ఇహలోకములో మనం జీవిస్తుండగా మనతో పోరాడే పరిస్థితులైనా, ఏ పరిస్థితుల మధ్యలో నీ ఉన్నా నీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటంటే దావీదు అంటున్నాడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాడు. దావీదు దేవుడే ఈరోజు మన దేవుడు కూడా. దావీదును శత్రువుల చేతిలో నుండి రక్షించిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.
కీర్తనీయుడైన యెహోవాకు మనం మొరపెట్టగలిగితే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో మాట చూడండి ఏమంటున్నాడు, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. మరణకరమైన పరిస్థితులు, కొంతమంది చంపాలని ఆయన నిత్యము తరుముతూనే ఉన్నారు. మరణకరమైనటువంటి పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరదవలే పొరలి నన్ను బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. ఇంత కష్ట సమయంలో కూడా నేను కలత చెందక కలవరపడక నా దేవునికి మొరపెడితే నా ప్రార్థన దేవుని సన్నిధి చేరింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చిన్న చిన్న వాటికే భయపడుతుంటాం. దావీదు మరణమే నా ఎదురుగా వచ్చింది కొన్నిసార్లు, పాతాళపు పాశములు నా ఎదురుగా నిలిచాయి, శత్రువులు వరదవలే నా మీదికి వచ్చారు, నన్ను బెదిరించడానికి నిలిచారు, నేను కలవరపడలేదు, కీర్తనీయుడైన నా దేవునికి నేను మొరపెట్టి తిని దేవుడు నా మొరను ఆలకించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో మన విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు అలనాడు దావీదు ఎదుర్కొన్నటువంటి శోధనలే, కష్టాలే, కన్నీళ్ళే, ఇరుకులే, ఇబ్బందులే, మరణము, పాతాళము, శత్రువులు అనేకులు మన మీద కూడా దాడి చేయొచ్చు. మనం ఏం చేయాలంటే దావీదులాగా మన ప్రభుకు మొరపెట్టుకోగలిగితే చాలు. అందుకే మొదటి వచనం చూడండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, ఈ శుక్రవారం దినమందు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఏ శ్రమలున్నాయో, మన జీవితాల్లో ఏ కష్టాలు ఉన్నాయో, మన జీవితంలో ఏ శోధనలు ఉన్నాయో, శోధనల వైపు, కష్టాల వైపు, శ్రమల వైపు నువ్వు చూడకుండా వాటన్నిటిని తీర్చగలిగిన దేవుని వైపు మనం చూడగలిగితే మన జీవితంలో దేవుడు ఎనలేని మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ శోధనలన్నింటిలో నుండి నిన్ను తప్పించి, ఇదే 18వ కీర్తన మనం ధ్యానం చేసినప్పుడు ప్రియులారా, లేఖన వాక్యంలో ఎంత గొప్పగా రాయబడి ఉంటుందంటే, విశాల స్థలములోకి ఆయన మనల్ని తీసుకొని పోయి మన కష్టాలను, నష్టాలను, శోధనలను తప్పించి 19వ వచనంలో రాస్తాడు. 18వ కీర్తన 19వ వచనంలో, ఆయన నన్ను విశాలమైన స్థలములకు తోడుకొని వచ్చెను, నేను ఆయనకి ఇష్టను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో మనం దేవునికి ఇష్టంగా బ్రతకడం నేర్చుకుంటే చాలు, ఈ లోకంలో మనం దేవునికి ఇష్టంగా జీవిస్తే చాలు, ఈ లోక ప్రయాణంలో దేవుని సంతోషపరిచే అనుభవాన్ని మనం కలిగి ఉంటే చాలు. నీ జీవితంలో, నా జీవితంలో, నీ పక్షమున, నా పక్షమున, ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు మన పక్షమున నిలిచి అద్భుతములు చేస్తాడు. అందుకే రాస్తున్నాడు 18:19లో, ఆయన నన్ను విశాలమైన స్థలములోనికి తోడుకొని వచ్చాడు, నేను ఆయనకిష్టులను గనుక నా ప్రభు నన్ను తప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. యెహోవా మార్గములను నేను అనుసరించుచు ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడును కాను. 18:21లో ఈ మాట రాయబడింది. నేను నా దేవుని విడిచిన వాడను కాను. నేను భక్తిహీనుని వలె బ్రతకలేదు. నా దేవునికి ఇష్టనిగా నా జీవితాన్ని నేను కొనసాగింప చేసుకున్నాను. అందుకే దేవుడు ఇన్ని కష్టాలలో నుండి కూడా, ఇన్ని నష్టాలలో నుండి కూడా, ఇంతమంది శత్రువుల మధ్యలో కూడా దేవుడు ఆయనకు తోడుగా నిలిచి ఆయన కాపాడాడు అన్న ఆధ్యాత్మికమైన సత్యాన్ని మనం మర్చిపోకూడదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ప్రియులారా, 17వ కీర్తన మనం ధ్యానం చేసినప్పుడు శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడతాడు. 15వ కీర్తన 1వ వచనం, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి. నా ప్రభువా, నేను చెయ్యు ప్రార్థన కపటమైన ప్రార్థన కాదు, వేషధారిగా నేను ఏనాడు ప్రార్థన చేయలేదు నీ సన్నిధిలో, కపటమైన ప్రార్థన కాదు అది అంటున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు? శ్రేష్టమైనటువంటి మాట, నా ప్రార్థనకు చెవి ఎగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఈరోజు ఒక్కసారి
ఆధ్యాత్మికంగా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. మన కొరకు ఎన్నో దీవెనలు, మన కొరకు ఎన్నో ఆశీర్వాదాలు, మన కొరకు ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆనాడు దావీదును ఏది ఏమి చేయలేనట్లు ఈనాడు కూడా నిన్ను నన్ను ఏది ముట్టజాలదు, ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. 2వ వచనం అంటాడు, నీ సన్నిధిని నాకు తీర్పు వచ్చిన ప్రభువా, అవసరమైతే నువ్వు తీర్పు తీర్చు నాయనా. స్తోత్రం కలుగును గాక. నీ దృష్టికి న్యాయముగా చూచును, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అంటున్నాడండి. దేవా, నీవు నన్ను పరిశోధించావు, అయితే నీవు నన్ను చూచినప్పుడు నాలో నీకు ఏది దురాలోచన కానరాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి, ఎంత ధైర్యం అండి దావీదుకు. అయ్యా, నువ్వు నన్ను చూచినప్పుడు నాలో నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. అందుకే ఆయన మరణం ఏమి చేయలేకపోయింది, పాతాళం ఏమి చేయలేకపోయింది, వరద వలె వచ్చిన శత్రువులు ఏం చేయలేకపోయారు. అందరూ తన ముందు దేవుడు ఓడిపోయేటట్లే చేశాడు, కానీ ఏది తనను జయించలేకపోయింది. కారణం ఏంటంటే దేవుని దృష్టికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనం దేవునికి ఇష్టంగా ఉండడం నేర్చుకోవాలండి. ఎప్పుడైతే దేవునికి మనం ఇష్టంగా బ్రతకడం నేర్చుకుంటామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అంటాడు, నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యముల విషయమైతే బలత్కారముల మార్గం తప్పించుకొనుటకై నీ నోటి మాటలు బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో అంట దేవుని మాటను బట్టి తన జీవితంలో బ్రతకడం నేర్చుకున్నాడు అంటండి. అంటే దేవుడు ఏం చెప్పాడో, ఏ మార్గాన్ని నిర్దేశించాడో, దేవుడు ఎలా వెళ్ళమన్నాడో అలా వెళుతూ తన బ్రతుకును ఈ లోకములో కట్టుకోగలిగాను ప్రభువా, నీ నోటి మాటలే నా బ్రతుకును కట్టాయి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కింది మాట అంటాడు, ప్రియులారా, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారిపోలేదు. స్తోత్రం కలుగును. ఎంత గొప్ప మాటలండి. ప్రతి మాట ఒక ఆణిముత్యంలాగా చెప్తున్నాడు. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో నీకు నాకు ఒక శ్రేష్టమైన మాదిరిగా ఈ మాటలు ఉన్నాయి. ఏనాడైతే నీవు నేను మన మార్గములు దేవుళ్ళు స్థిరపరచుకుంటామో మన కాలు జారిపోదు, మనం పడిపోయే అవకాశం ఉండదు, సోలిపోయే అవకాశం ఉండదు. దేవుడే మనల్ని స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా కాలు జారలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. 6వ వచనం, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు చెవియెగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుదొచ్చి వారి మీదకి లేచు వారి చేతిలో నుండి, ఈ లోకుల చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములు చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకునేటట్లు నీవు నన్ను కాపాడుకొనుము. దేవునితో విన్నవించుకుంటున్నాడండి. అయ్యా, కనుపాపను కాపాడుకున్నట్లు. చూడండి, ఈ యొక్క కంటిలోనికి ఏదన్నా పడితే ఈ కనుపాప ఏం చేస్తుంది? వెంటనే ఏమండి దానికి హాని కలగకుండా చేయడానికి ప్రారంభం చేస్తుంది. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నీవు నన్ను కాపాడుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు, ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఇంత చాలిన దేవుడు మనకున్నాడు, ఇంత మహిమగల దేవుడు మనకున్నాడు, ఇంత ప్రేమామూర్తి మనకున్నాడు, ఇంత గొప్ప ఆదరణకర్త మనకున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దావీదు వలె మనం చెప్పగలగాలి, అయ్యా నేను నీకు ఇష్టడుగా బ్రతకాలని ఆశపడుతున్నాను అయ్యా. అందుకే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఊహకందని మేలు చేశాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడని చెప్పాడు కదా. అలాగే దావీదే కాదు, అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు. గర్భఫలము లేనప్పుడు హన్నా ప్రార్థించింది. 1 సమూయేలు 1:10. దేవుడు ఆమె
మొరను విన్నాడు, ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ప్రియులారా, హోషేయ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు 12వ అధ్యాయం 4వ వచనంలో కన్నీరు కార్చి యాకోబు ప్రార్థించినప్పుడు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకొని సాక్షాత్తు అతడు దేవునితో మాట్లాడెను అని రాయబడింది. ఆదికాండంలో మనం జ్ఞాపకం చేసినప్పుడు ప్రియులారా, హాగరు కన్నీరు కార్చడం ప్రారంభించింది. హాగరు యొక్క కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించి అంగీకరించి మేలు చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనంలో దావీదు కన్నీరు కార్చాడు, దావీదుతో ఉన్నవారు కన్నీరు కార్చారు. అమాలేకీయులు దాడి చేసి సర్వస్వాన్ని దోచుకొని వెళ్ళిపోయినప్పుడు, వారి జీవితానికి ఆధారమే లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. మరలా శత్రువులను జయించుటకు బయలుదేరాడు. పోగొట్టుకున్నదంతా కూడా మరలా తిరిగి తెచ్చుకున్నాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే ప్రియులారా, దావీదు మరణ సమయంలో, పాతాళ సమయంలో, కష్ట సమయంలో, కన్నీటి సమయంలో, శత్రువులు ఎదురైనప్పుడు అన్ని వేళలలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆయన జీవితంలో ఎనలేని మేళ్లను చేశాడు. ప్రార్థనను ఆలకించాడు దేవుడు. దేవునికి ఉన్న గొప్ప మనసు ఏంటంటే, భూమి మీద భక్తుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దాటిపోయేవాడు కాదు దేవుడు. ఏ భక్తుడు మొరపెడతాడో, ఏ భక్తుడు కన్నీరు కారుస్తాడో, ఎవరు దేవుని సన్నిధిలో వారి విన్నపములను దేవునికి తెలియజేస్తాడో, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ స్నేహితులు, బంధువులు ఎవరైనా నీ మాట వినొచ్చు వినకపోవచ్చు, కానీ ప్రార్థన ద్వారా దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు. హన్నా ప్రార్థన దాటిపోలేదు ఆయన, హాగరు ప్రార్థనకు దాటిపోలేదు ఆయన, యాకోబు ప్రార్థనకు దాటిపోలేదు ఆయన, దావీదు ప్రార్థనకు దాటిపోలేదు ఆయన. ఆనాడు ప్రియులారా, నినివే పట్టణస్థులు చేసే ప్రార్థనకు దాటిపోలేదు ఆయన. పశ్చాత్తాపపడి ఎవరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు వాళ్ళందరి ప్రార్థనకు చెవి ఎగ్గాడు, ఆలకించాడు, అంగీకరించాడు, వారి జీవితంలో మేలు చేశాడు. ఆ దేవుడు నేటికి సజీవుడైనాడు. మన జీవితంలో కూడా మనం కూడా దేవునిలో అలాగ నిలబడగలిగితే చాలు. ఈరోజు చాలామంది ఆ నిరీక్షణ లేక కలవరపడిపోతున్నారు. ఈ శుక్రవారం రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల కిందట ఇదే శుక్రవారం దినమందు దేవుడు నీ కొరకు, నా కొరకు భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడదీయబడ్డాడు. తన రక్తాన్నంతా చిందించాడు మన కొరకు, పంచగాయాలు పొందాడు. ఆయన మరణంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనకు విడుదల, విమోచన ఆశీర్వాదం. కాబట్టి ధైర్యముగా దేవుని కృపాసనం వద్దకు వచ్చి దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసుకొని నీ జీవితంలో ప్రతి కష్టాన్ని జయించే ఔన్నత్యమైన కృపను ప్రసాదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సోలిపోవద్దు, కృంగిపోవద్దు, భయపడొద్దు, కలవరపడొద్దు. ఎంత కష్టమే ఎదురొచ్చినా కూడా ప్రార్థన చేయడమే మన పని. మన ప్రార్థన దేవుడు దాటిపోయే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు లేఖన వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఏంటదంటే, ఆయన చెవులలో నీ ప్రార్థన చేరేటట్లుగా మనల్ని మనం దేవునికి ఇష్టలుగా మలుచుకోవడం ప్రారంభం చేయాలి. నీ ప్రార్థన వింటాడు, మన ప్రార్థన వింటాడు ఆయన. గొప్ప మేలు చేస్తాడు ఆయన. ఊహకందని కార్యాలు జరిగిస్తాడు ఆయన. నీ జీవితాన్ని చూచిన వారందరూ, నా జీవితాన్ని చూచిన వారందరూ, మనల్ని చూచిన వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్లుగా ఆ ప్రభు మనల్ని బలపరుస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను విశాల స్థలములోకి తోడుకొని పోతాడు. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ శోధన, బాధన, వేదనలని విడుదల కలిగిస్తాడు. నీకు మేలు చేస్తాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే 14వ కీర్తన మనం ధ్యానం చేసేటప్పుడు 5వ వచనంలో అంటాడు, దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగా ఉన్నాడు, బాధపడు వారి ఆలోచనను మీరు తునీకరిస్తారేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారి బాధను ఆయన లక్ష్యముంచి ఆయన మేలు చేసే గొప్ప దేవుడు. యెహోవా వారికి ఆశ్రయముగా ఉన్నాడు. చిన్న చిన్న మాటలే కానీ
దేవుని యొక్క విలువైనటువంటి ప్రేమను ఆ వచనాల్లో పొందుపరచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమున పక్షమున ఉన్నాడు, ప్రార్థనా పరుల పక్షమున ఉన్నాడు, విజ్ఞాపనకర్తల పక్షమున ఉన్నాడు, విశ్వసించిన వారి పక్షమున ఉన్నాడు, దేవుని ఆశ్రయించే వారి పక్షమున ఉన్నాడు, శరణు కోరే వారి పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున నిలుస్తాడంట. ఎంత బాగా! బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. మనం బాధపడ్డామనుకోండి, లోకం మనలను హేళన చేస్తుంది, అవహేళన చేస్తుంది, నిందలేస్తుంది, ప్రియులారా మనలను సూటిపోటి మాటల చేత బాధ పెట్టింది. బాధపడుతున్న నిన్ను మరింతగా బాధ పెడుతుంది. అందుకే రాస్తున్నాడు, బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించుదురు. లోకం పట్టించుకోకపోవచ్చు, కానీ ఇదిగో ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం వీక్షిస్తున్న మనతో మాట్లాడుతున్నాడు. నీ బాధను లోకము తృణీకరించిన దేవుడు తృణీకరించేవాడుగా ఆయన లక్ష్యం ఉంచే దేవుడు. అందుకే ప్రతి పరిస్థితుల మధ్యలో భక్తుడు దేవునికి విజ్ఞాపన చేసుకున్నాడు. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం వింటున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దావీదులాగా సాక్ష్యం ఇవ్వాలి. నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు తండ్రి, దేవుడు నన్ను పరిశోధించాడు, నా యందు ఏ దోషమును కానరాలేదు. ఎంత గొప్ప మాటలు! నా మార్గములను దేవునితో నేను స్థిరపరచుకున్నాను, నేను దేవునికి మొరపెట్టాను, దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. ఆయన నా ప్రార్థనలన్నీ అంగీకరించి కనుపాపను కాపాడుకున్నట్లు నా ప్రభు నన్ను కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీ జీవితంలో ఏ కష్టం, ఏ నష్టం, ఏ దుఃఖం, ఏ శోధన, ఏ వేదన, ఏ బాధ, ఏ తొందర నీకున్నా దయచేసి కలవరపడద్దు, కృంగిపోవద్దు, దిగులు పడద్దు, విచారించొద్దు, అల్ప విశ్వాసంలో పడిపోవద్దు, నిరుత్సాహపడిపోయి దేవునికి దూరస్తురాలుగా మారద్దు. ఇంకెంతకాలం ఈ జీవితం, ఇంకెంతకాలం ఈ బ్రతుకు అనే మాట నీ నోట ఏనాడు రాకూడదు. నా ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నీ జీవితంలో ఎనలేని మేలను చేస్తాడు. నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు, నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు, నీ అంగలార్పును చూస్తున్నాడు, నీ హృదయంలో విచారములు హెచ్చుగా ఉన్నాయి, ప్రభు చూస్తున్నాడు. నీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు నిన్ను ప్రభు చూస్తున్నాడు. నిన్ను చూచే దేవుడున్నాడు, నన్ను చూచే దేవుడున్నాడు, మొర అంగీకరించే దేవుడున్నాడు. మన జీవితంలో ఊహకందని గొప్ప కార్యములను జరిగిస్తాడు. కాబట్టి ధైర్యం కలిగి సంతోషముతో, నిరీక్షణతో, విశ్వాసముతో నన్ను దృష్టించే దేవుడున్నాడు, నా మొర వినే దేవుడున్నాడని నీ జీవితంలో దేవునిపైన ఆధారపడగలిగితే ఎనలేని మేలు చేస్తాడు. ఊహకందని గొప్ప ఆశీర్వాదములను నా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సన్నిధిలోని ప్రతి ఆశీర్వాదం చేత నిన్ను నన్ను అలంకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడని దేవుని సేవకునిగా నేను మరి ఒక మారు మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. నీ కష్టము, నీ నష్టము, నీ శోధన విడుదల నుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందే సమయం నీ జీవితంలో దేవుడు నిర్ణయించాడు అని మరచిపోవద్దని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అనుభవం నీ అనుభవం కాగలిగితే నీకు నాకన్నా మించిన ధన్యులు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ప్రభు నిన్ను నన్ను అట్టి రీతిలో ఆశీర్వదిస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారు దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమలు నీ జీవితంలో ఉన్నాయా? ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుని సన్నిధి చేస్తుంది. ఎంత పెద్ద శోధన అయినా ఆయన నిన్ను విడిపించి మేలు చేస్తాడు. అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఎంత గొప్ప దేవుడవు నాయన. దేవుడు నా ప్రార్థన అంగీకరించిన, నా మొర ఆయన చెవులలో జొచ్చెను. అందుకే నా జీవితంలో మరణమేం చేయలేకపోయింది, పాతాళమేం చేయలేకపోయింది, వరద పొరుల వల్ల వచ్చిన భక్తిహీనులను ఏం చేయలేకపోయారు, నా శత్రువులను ఏం చేయలేకపోయారు. ఎందుకంటే నేను నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన అంగీకరించి నాకు విడుదలనిచ్చాను.
నన్ను విశాల స్థలములోకి తోడుకొని వచ్చునని శ్రేష్టమైన దివ్య సంగతులను మాకు నేర్పావు. అవిది అంటున్నాడు నాయన, నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఆయనను పరిశోధించగా ఏ దుష్కార్యము నాలో కనబడలేదు నా దేవునికి. అట్టి బ్రతుకు మాకు దయచేయి నాయన, అట్టి జీవితాన్ని మాకు దయచేయి. బాధపరచబడే వారి యొక్క బాధను నువ్వు లక్ష్యం ఉంచుతానన్నావు. ఆ దివ్యకృప నాకు మాకు అందరికీ దయచేయమని ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు ఏ కష్టములో, ఏ నష్టములో, ఏ దుఃఖములో, ఏ శోధనలో, ఏ వేదనలో, ఏ బాధలో, ఏ బలహీనతలో, ఏ నిందలో, ఏ శోధనలో పట్టబడి ఉన్నారు, యేసు నామమున విడుదల కలుగునుగాక. మేలుతో నింపి గొప్ప నీ కృపలో బలపరచమని ప్రభువా, వారు అడిగినవన్నీ, మేము అడిగినవన్నీ మాకు ప్రసాదింపజేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చిన్నమనకు సంగమునకు పరిశుద్ధులకు దేవునికి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు తెలియపరచండి. మాతో కూడా ఫోన్లో మాట్లాడండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమాలు బలపరచండి. ప్రభు దీవెనలు పొందండి. నా ప్రభు కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. 280 రోజుల ప్రార్థనల ముగింపు కూడిక 280 రోజుల ప్రార్థనల ముగింపు కూడిక అక్టోబర్ 7, 2024 సాయంత్రం 5 గంటల నుండి. స్థలం ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరం, ఆర్ఎన్ఆర్ నగర్, గాజుల రామారం. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.